తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హాస్య నటి వాసుకి అలియాస్ పాకిజా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ప్రముఖులు ఆర్థిక సాయం అందజేసినా కోలుకోలేకపోయారు. దాంతో పాకిజా వృద్ధాశ్రమంలో చేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో తాజాగా ఆమె జాయిన్ అయ్యారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పుడు కొంచెం ఒక 4-5 నెలల ముందు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. దాంట్లో వచ్చి నా పరిచయం చాలా ఆర్థిక సహాయం కూడా లేదు, చాలా కష్టంలో ఉన్నాను అన్నప్పుడు డిప్యూటీ సీఎం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 2 lakhs సహాయం చేశారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను తీసుకున్నాను, చీరలు కూడా ఇచ్చారు. తర్వాత నా గురుగారు మోహన్ బాబు గారు, ఇప్పుడు పాకిజా అని ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేసేది నా గురుగారు మోహన్ బాబు గారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను దండం పెట్టుకున్నాను. నా పేరు జల్లి కేశవరావు, రిటైర్డ్ తహసీల్దార్ని. నేను 2014లో రాజమండ్రి ఎంఆర్ఓ చేస్తూ రిటైర్డ్ అయినాను. ఈ ఆశ్రమం నేను 2005 నుంచే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ పాకిజా అంటే ఆవిడ పేరు వాసికి, ఆవిడ గురించి అయితే పేపర్లో వేయటం, జిల్లా కలెక్టర్ గారు ఏమో అంటే స్పందించడం, నాకు చెప్పడం, ఆవిడని రమ్మంటం అంతా జరిగింది సార్. ఆవిడ స్వయంగా వచ్చి ఇక్కడ ఉంటుంది. నెల 15 రోజులు, నెల 20 రోజుల నుంచి ఉంటుందండి. ఆవిడకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. అంటే కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ వల్లే ఆవిడ ఇక్కడ రావటం అంతా జరిగిందండి. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారు ఇక్కడ ఏదో ఇక్కడ ట్యాంకు ఇక్కడ శంకుస్థాపన కోసం వస్తూ ఇక్కడ ఆగి, ఇక్కడ రామాలయం కూడా ఉంది సార్. ఇక్కడ నేను కట్టించిన రామాలయమే. ఆ రామాలయంలో ఈ పాకిజా కూడా అక్కడ పూజకరంగా అన్ని చేస్తుంది. ఆయన ఆగి పాకిజాన్ని పలకరించి ఆవిడని బాగా చూడమని కూడా ఆయన నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సార్. ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా నేను బాగా చూస్తాను సార్. ఇక అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్తో తనకు పెన్షన్, బియ్యం కార్డ్, నివాస స్థలం ఇప్పించారని వాసుకి తమ గోడును నివేదించారు. అయితే తన జీవితంలోని చివరి రోజులు ఈ గోదావరి చెంతనే గడపాలని ఉందని, ఆంధ్ర ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని పాకిజా తెలిపారు. 1991లో విడుదలైన అసెంబ్లీ రౌడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వాసుకి అప్పట్లోనే 60కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన పాకిజా వృద్ధాశ్రమంలో చేరడంతో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.